శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 26వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి నందుడు గోపాలకులకి గర్గవచనాలు, గర్గవాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి వినిపించడం జరుగుతుంది. నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నది ఏంటంటే, ఏడేళ్ల పిల్లవాడు ఏమిటి, అంతటి గోవర్ధనగిరిని అవలీలగా ఎత్తడం ఏమిటి అనేటువంటి సందేహంలో 7 రోజుల పాటు, అది కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి వ్రజవాసులందరూ కూడా బయటికి రాగానే నందుడిని అడిగారు. ఇన్ని లీలలు ప్రదర్శించినటువంటి ఈ స్వామి, ఈ అవతారం, ఈ పరమపురుషుడు మన గొల్లపల్లెలోనే, మన గ్రామంలోనే జన్మించవలసినటువంటి అవసరం ఏమి? అసలు ఇతడు నీ పుత్రుడేనా, నీ కుమారుడేనా? ఇతడి వివరాలు చెప్పు, నీకు తెలిసిన వివరాలు చెప్పు అని చెప్పి అడిగితే నందుడు ఏ సమాధానం చెప్పాడు అనేటువంటిది నేటి శ్లోకాల్లో మనం వివరించుకోబోతున్నాం. దానికి ఆధారం నందుడికి కూడా తెలియదు, కానీ గర్గ పురోహితుల వారు వచ్చి ఆయన వివరించినటువంటి వాక్యాలు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక అధ్యాయం తర్వాత నందుడే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడని చెప్పి వరుణలోకానికి వెళ్ళి మరీ తెలుసుకుని వస్తాడు. ఆ సన్నివేశం కూడా 28వ అధ్యాయంలో రాబోతున్నది. కాబట్టి ఇక్కడ నందుడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అసలైనటువంటి పరమాత్మ తత్వాన్ని వ్రజవాసులకి తెలియజేయడం జరుగుతుంది. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి శ్లోకాలు ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 26వ అధ్యాయం 14 శ్లోకాల వరకు నిన్న ప్రవచించుకున్నామండి. క్వ సప్తహాయనో బాల క్వ మహాద్రివిధారణం. 7 ఏళ్ల బాలుడు ఎక్కడ? 7 ఏళ్లు ఆ మహాపర్వతాన్ని ఉద్ధరించడం ఎక్కడ? తతో నో జాయతే శంకా వ్రజనాథ తవ ఆత్మజే. నీ కుమారుడైనటువంటి ఈ కృష్ణుడి మీద శంకా జాయతే నహ, మాకు కొంచెం అనుమానంగా ఉందయ్యా, నీ పుత్రుడేనా చెప్పు అని చెప్పంటే అప్పుడు నందుడు ఉన్నదన్నట్టుగా తనకి తెలిసిన వివరాలు చెప్తున్నాడు. శ్రూయతాం మే వచో గోపా వ్యేతు శంకాచ ఓర్భకే వ్యేతు శంకాచ ఓర్భకే ఏనం కుమారముద్దిశ్య గర్గో మే యదువాచః. ఏనం కుమారముద్దిశ్య, ఏనం కుమారం, ఈ పిల్లవాడి గురించి, గర్గో మే యత్ ఉవాచ, గర్గ పురోహితుల వారు ఏదైతే నాకు చెప్పాడో, ఉవాచ ఏదైతే ఆయన నాకు చెప్పాడో, ఎవరి గురించి? ఏనం కుమారముద్దిశ్య, ఈ పుత్రుడి గురించి, ఈ కుమారుడు గురించి ఏదైతే చెప్పాడో అది నీకు వినిపిస్తాను. శ్రూయతాం మే వచః, నా మాటలు వినండి స్వామి అంటూ గోపాలకులందరినీ కూడా రాజైనటువంటి నందుడు, వారికి నాయకుడైనటువంటి నందుడు చెప్తున్నాడు. గోపా వ్యేతు శంకాచవోర్భకే, ఈ అర్భకుడు, ఈ పిల్లవాడి విషయంలో ఇక మీ శంకని వ్యేతు అంటే ఇక వదిలిపెట్టేయండి. మీకు అనుమానం ఉందన్నారు, ఇప్పుడు చెప్తున్నాను, ఆ అనుమానాన్ని వదిలిపెట్టేయండి అంటూ గర్గ పురోహితుల వారు బాటసాల చేయటం కోసం నామకరణ ముహూర్తం సందర్భంలో ఈ పిల్లలకి నామకరణం అతి రహస్యంగా చేశారు. అది కూడా వసుదేవుడు పంపిస్తే అక్కడి నుంచి వచ్చి, మధుర నుంచి వచ్చి వీరిద్దరికి నామకరణం చేసి వెళ్ళిపోయాడు రహస్యంగా, ఆర్భాటం లేకుండా. కంసుడి వలన భయం, ఆ భయంతో ఆయన ఇలా చేయటం మంచిది అని చెప్పి నామకరణం చేసి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో ఏం చెప్పారు? వర్ణాస్త్రయ కిలాస్యాసన్ గృహ్ణతోనుయుగం తను శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాం గతః. ఉన్న శ్లోకం ఉన్నదన్నట్టు దించేస్తున్నారు అక్కడ. ఏదైతే గర్గాచార్యులు వారు చెప్పారు, శ్రీకృష్ణ పరమాత్మని పూర్వ అవతారాలలో ఆయన
3 వర్ణాలలో అవతరించడం జరిగింది. ఇప్పుడు 4వ వర్ణం కృష్ణ వర్ణంలో అవతరించారయ్యా అంటూ ఈ శ్లోకం యొక్క భావం. వర్ణాస్త్రయ త్రివర్ణా, 3 వర్ణాలలో 3 రంగులలో, వర్ణము అంటే ఇక్కడ రంగు. వర్ణాస్త్రయ కిలాస్యాసన్ గృహ్ణతో అనుయుగం తను. అనుయుగం, అనుయుగం అంటే ప్రతి యుగం, ఆయన అవతరించవలసినటువంటి ప్రతి యుగంలోనూ కూడా ఆయన రకరకాలైనటువంటి తనువులని, శరీరాలని, ఆకృతుల్ని ధరించి 3 రకాలైనటువంటి ఆకృతుల్ని, 3 రకాల వర్ణాలని గ్రహించారు స్వామి. గృహ్ణత, గ్రహించు. ఎట్లాంటి వర్ణాలు? శుక్లో రక్తస్తథాపీత, శుక్లవర్ణము, రక్తవర్ణము, పీతవర్ణము, తెల్లటి వర్ణము, ఎర్రటి వర్ణము, పచ్చటి వర్ణము, పసుపచ్చటి వర్ణం. ఇదానీం కృష్ణతాంగత, ఇప్పుడు మేఘశ్యాముడయ్యాడు, నీలమేఘశ్యాముడయ్యాడు. కృష్ణతాంగత, ఇప్పుడు ఈ విధంగా నల్లగా బాలకృష్ణుడిగా మన ముందున్నాడయ్యా అంటూ గర్గాచార్యుడు వారు నందుడికి చెప్పినటువంటి మాట ఇప్పుడు వ్రజవాసుడికి చెప్తున్నాడు నందుడు. అంతేకాకుండా నీ పుత్రుడేనా అని అడిగారు కదా వ్రజవాసుడు, దానికి సమాధానం కూడా చెప్పేస్తున్నాడు ఉన్నది ఉన్నట్టుగా. ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః వాసుదేవ ఇతి శ్రీమాన్ అభిజ్ఞా సంప్రచక్ష్యతే. ప్రాక్, పూర్వం, ప్రాక్ అయం బాలః, ఈ బాలుడు పూర్వం వసుదేవస్య సంజాతః క్వచిజ్జాతస్తవాత్మజః అయం తవాత్మజః, ఇప్పుడు నువ్వు నీ ఆత్మజుడు అని ఎవరినైతే అనుకుంటున్నావో ఆ కృష్ణ పరమాత్ముడు. ఆత్మజ అంటే తన ఆత్మతో, తన దేహంతో పాటు పంచుకుని పుట్టినటువంటి వాడు కుమారుడు. ఆత్మజ, జహ అంటే జన్మించుట, ఆత్మతో ఆత్మని పంచుకుని పుట్టినవాడు ఆత్మజుడు. అట్లాంటి ఆత్మజుడు, నీ ఆత్మజుడు అనుకుంటున్నటువంటి ఈ పిల్లవాడు అయం బాలః ప్రాపూర్వము, ఇంతకుముందు వసుదేవస్య జాతః, వసుదేవునికి జన్మించినటువంటి వాడు మొట్టమొదట. అందువలన వసుదేవునికి ఆ కారాగారంలో దేవకి వసుదేవులిద్దరికీ జన్మించిన కారణంతో ఎంత తపస్సు చేసుకున్నారో కదా, అది కూడా మనం పూర్వం చెప్పుకున్నాం. ఆ వసుదేవుని పుత్రుడు అవటం కారణంతో ఈ పిల్లవాడికి వాసుదేవ ఇతి, వాసుదేవుడు అనేటువంటి పేరు సుప్రసిద్ధమైందయ్యా. వాసుదేవ ఇతి శ్రీమాన్ అభిజ్ఞా సంప్రచక్ష్యతే. అభిజ్ఞాహ అంటే పండితుడు, తత్వజ్ఞానం తెలిసినటువంటి వాడు. జ్ఞ అంటే జ్ఞానం, అభిజ్ఞ అంటే ఈయన గుర్తు, ఈయన గురించి బాగా తెలిసినటువంటి వాడు, తత్వజ్ఞానం తెలిసినటువంటి పండితులైనటువంటి వాడు ఈయనని వాసుదేవుడని పిలుస్తారు. వసుదేవస్య అపత్యం పుమాన్ వాసుదేవ అని చెప్పి పిలుస్తారు. వాసుదేవుడని మనం పిలుస్తున్నాం తండ్రి నామధేయంతో, కానీ ఈయనకి చాలా పేర్లున్నాయ్యా, అవి నాకు మాత్రమే తెలుసు అని గర్గాచార్యులు వారు ఆనాడే చెప్పారు. అది కూడా గుర్తు చేస్తున్నాడు. బహూని సంతి నామాని రూపాణి చ సుతస్య తే. తే సుతస్య, నీ కుమారుడికి బహూని నామాని సంతి, ఎన్నో పేర్లున్నాయి. బహూని నామాని రూపాణి సంతి, ఎన్నో పేర్లున్నాయి, ఎన్నో రూపాలున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. మనం అనుకున్నటువంటి పేర్లు ఈ పేర్లేనా అనుకుంటాము. ఇవే రూపాల, దశావతారాలేనా? దశావతారాలు ఏంటి? 20 అవతారాలు. 20 ఏమిటి? 40 ఉన్నాయి. 40 ఏమిటి? ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అవతారాల మీద కూడా పిహెచ్డి చేస్తున్నారు, రీసెర్చ్లు చేస్తున్నారు. బహూని సంతి నామాని రూపాణి చ సుతస్య చ, నీ కుమారుడికి అనేకమైన రూపాలు, అనేకమైన నామాలు, ఆ యుగాన్ని బట్టి, యుగ ధర్మాన్ని బట్టి, ఉద్ధరించవలసినటువంటి ధర్మాన్ని బట్టి ఆయన అనేక రూపాలు ధరించారు, అనేక నామాలు ధరించారు. ఎట్లా అంటే ఇవో ఇట్లా గుణకర్మానురూపాణి, దీని ఆధారంగా అనేక రూపాలు, అనేక నామాలు ఆయనకు వచ్చాయి. ఏమిటంటే ఆయనకు గుణాలను బట్టి అనేకమైనటువంటి గుణాలు ఉంటాయి ఆయనకి, ఎన్నో ఎన్నో గుణాలు ఉంటాయి. అటువంటి ఆ గుణాలు సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉంటాయో ఆ సత్వరజస్తమో గుణాలకి తగ్గట్టుగా ఏ అవతారంలో ఏ విధమైనటువంటి కర్మని ఆచరిస్తున్నారో ఆ కర్మానుసారంగా సాధుజన రక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఈ విధమైనటువంటి కర్మలకి తగ్గట్టుగా ఆయన రూపాలు, ఆయన నామాలు అనేటువంటివి ధరించడం జరిగింది. తాన్యహం వేద నో జనా, అవన్నీ కూడా ఆ నామాలు, ఆ రూపాలన్నీ కూడా అహం వేద, నాకు తెలుసయ్యా నంద అంటూ గర్గాచార్యులు వారు నాకు మాత్రమే తెలుసు. ఆ తెలిసినటువంటి వాడు పురోహితుడు, ఆచార్యుడు. అంతేగాని నో జనా, జానపదులు,
సామాన్య జనులు, ఇతర జనులు నా వేద, వాళ్ళు మాత్రం తెలుసుకోలేరు. ఈయనకున్నటువంటి రూపాలు ఎన్ని రూపాలు, ఎన్ని భిన్నమైనటువంటి రూపాలు సామాన్య జనుడికి అంతు చిక్కదు. కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు అంటూ గర్గాచార్యుల వారే చెప్పారు. అంతేకాకుండా ఈ పిల్లవాడు మనందరికీ శ్రేయస్సుని, సుఖాన్ని, సంపదని, రక్షణని కలిగిస్తాడయ్యా. ఏషవస్త్రేయ ఆధాస్య ఆధాస్య గోగో గోపగోకుల నందన. ఏషవశ్రేయ ఆధాస్యత్ గోపగోకుల నందన. అనేన సర్వదుర్గాణి అనేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యథ. తరిష్యథ తరించిపోతాం. అన్ని కష్టాల నుంచి తరిస్తాం మనం, అన్ని కష్టాల నుంచి గట్టెక్కుతాం. దుర్గమమైనటువంటి దుస్సాహసమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మనం చెయ్యలేని, మనం సంకల్పించి నెరవేర్చలేని కార్యక్రమాలన్నీ ఈయన అనుగ్రహంతో మనం తరిష్యథ ఒడ్డుకు చేరుతాం. ఏష వశ్రేయ, వహ అంటే మనందరికీ కూడా ఈయన వలన శ్రేయ, శుభం కలుగుతుంది. ఆధాస్యత్ గోప గోకుల నందన. సమస్తమైనటువంటి గోపాలకులకి, సమస్తమైనటువంటి వ్రజవాసులందరికీ కూడా ఈ గోకుల నందనుడు, ఈ బాలకృష్ణుడు ఆధాస్య. ఆధాస్యం అంటే ఆధారం, ఈయనే ఆధారం, రక్షకుడు. సమస్తమైనటువంటి దుర్గమమైనటువంటి కష్టాల నుంచి రక్షించేది దుర్గ. అటువంటి సర్వదుర్గాని, ఒకటి రెండు కాదు, సమస్తమైనటువంటి క్లిష్టమైనటువంటి కార్యక్రమాల నుండి, బాధల నుండి అనేన ఈ పిల్లవాడి చేత, ఈ శ్రీకృష్ణ పరమాత్ముడి చేత, ఈ గోకుల నందనుని చేత యూయం అంజస్తరిష్యథ. యూయం అంటే మీరందరూ కూడా అంజహ త్వరలోనే, త్వరలోనే ఎప్పుడో కాదు, శీఘ్రంగానే, అంతేకాకుండా సులభంగానే, శీఘ్రంగానే మీరందరూ కూడా తరిష్యథ, మీరందరూ తరిస్తారు. అంటే అన్ని కష్టాల నుండి మనల్ని రక్షించేటువంటి వాడు గోకుల నందనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడయ్యా అని చెప్పి గర్గాచార్యులు వారు నందుడికి చెప్పడం జరిగింది. ఆ వివరాలని ఇక్కడ చెప్పారు. ఇక పూర్వకాలంలో ఇంకా రాజు అనేటువంటి వాడు కూడా లేని సందర్భంలో ఈ పరమాత్ముడు ప్రజల్ని, రాజ్యాలని ఏ విధంగా రక్షించాడు అనేది 2 శ్లోకాల్లో చెప్తున్నాను. పురాణేన వ్రజపతే సాధవో దస్యుపీడితా. దస్యువులు అంటే దొంగలు, చోరులు. పురాణేన వ్రజపతే సాధవో దస్యుపీడితా. అరాజకే రక్ష్యమాణ జిగ్యుర్దస్యూన్ సమేధితా. జిగ్యుర్దస్యూన్ సమేధితా. పుర అంటే పూర్వం, బాగా సృష్టి ఆరంభ సమయంలో అని చెప్పవచ్చు. ఎందుకంటే రాజు అనేటువంటి వాడు కూడా లేదు. మొట్టమొదట రాజు అనేటువంటి వారు లేకపోతే దేవతలు, ఋషులు, మహర్షులు వీళ్ళందరూ వెళ్ళి మాకు ఒక రాజు కావాలని అడిగితే అప్పుడు రాజుని నియమించారు ప్రజాపతి గారు. మొట్టమొదటి రాజుగా వైవస్వత మనువు మహారాజుగా ఉన్నాడు మొట్టమొదట. పురా అనేన వ్రజపతే, హే వ్రజపతే, ఓ నంద మహారాజా, ఈ వ్రజవాసులందరికీ నాయకుడు. అనేన ఈ పిల్లవాడి చేత, ఈ పరమాత్ముడి చేత సాధవో దస్యుపీడితా. దస్యుపీడితా దొంగల చేత, అరాచక శక్తులైనటువంటి దుష్ట శక్తుల చేత పీడించబడుతూ ఉన్నటువంటి సాధువులు, కొంతమంది సజ్జనులు, మహర్షులు గాని, ఋషులు గాని, బ్రాహ్మణులు గాని, సాధుజనులు గాని, సత్సంగం ఉన్నవాళ్ళు గాని, పండితులు గాని, వీళ్ళందరూ స్వామి చేత రక్షించబడ్డారు. అనేన రక్ష్యతే. ఎప్పుడు అంటే ఆ రాజకే, రాజు లేని సమయంలో, ఇంకా రాజు అనేటువంటి వాడు కూడా నియమించబడలేదు. ఆ రాజకే రక్ష్యమాణ ప్రజపతి, ఓ ప్రజపతే, అట్లాంటి సమయంలో ఈ మహానుభావుడి చేతే వాళ్ళందరూ రక్షించబడ్డారయ్యా. సాధువులందరూ రక్షించబడ్డారు. సజ్జనుల్ని రక్షించేటువంటి వాడు, దస్యుల్ని పీడించేటువంటి వాడు. జిగ్యుర్దస్యూన్ సమేధిత. దుష్ట సంహారం చేసి ఆ దొంగల వారి నుండి వీళ్ళనందరినీ కాపాడినటువంటి మహానుభావుడయ్యా ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు. కాబట్టి ఆ దస్యులపై విజయం కూడా సాధించారు వాళ్ళందరూ. ఎవరయ్యా అంటే దస్యుపీడితా సాధవ. ఆ దొంగల చేత పీడించబడినటువంటి సాధువులందరూ కూడా, సజ్జనులందరూ కూడా స్వామి అనుగ్రహం వలన, స్వామి కృపా కటాక్షాల వలన
రక్షించబడి చివరికి జిగ్యుర్దస్యూన్ సమేధిత, ఈ రాక్షసులందరూ కూడా ఈ దస్యులపై కూడా విజయం సాధించారు స్వామి యొక్క అండదండలతో. కాబట్టి స్వామిని ఆరాధించినటువంటి వాళ్ళకి దుష్ట శక్తుల నుండి ఎటువంటి భయము ఉండదు. అంతేకాకుండా విజయం కూడా సాధిస్తారు. ఏతస్మిన్ మహాభాగా ప్రీతిం కుర్వంతి మానవాః నారయోభిభవంత్యేతాన్ విష్ణుపక్షాని వాసురాః. ఏతస్మిన్ మహాభాగా, ఏతస్మిన్ అంటే సప్తమి విభక్తి. ఈ పరమాత్ముని యందు ఎవరైతే విశ్వాసం ఉంచి, ఎవరైతే నమ్మకం ఉంచి, ఎవరైతే మనసు ఉంచి ఆయన్ని తదేక దృష్టితో ధ్యానిస్తారో, వేడుకుంటారో, శరణు వేడతారో అట్లాంటి వాడిని రక్షించకుండా ఉంటాడా పరమాత్ముడు. యహ మానవా, ఏ మానవుడైతే, యహ మానవా ఏ మానవుడైతే, మహాభాగా ఏతస్మిన్ ఈ పరమ పురుషుడి మీద ప్రీతిం కుర్వంతి, ఈ పరమాత్మని నమ్ముకుంటూ ఈ పరమాత్మకి ప్రీతిని కలిగించేట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడో, సద్గుణాలతో, సత్వగుణాలతో, సాధుజనులతో ఈ పరమాత్ముడికి ప్రీతి కలిగించేట్టుగా ఉండాలి అంటే ఎట్లా ఉండాలి? ఆ వ్రజవాసులు ఎంత అదృష్టవంతులు వాళ్ళందరూ కూడా. ఆ పరమాత్ముని తప్ప వేరొకరిని శరణు వేడనటువంటి వాళ్ళు కదా. ఆ విధంగా ఈ పరమాత్ముని యందే అనురక్తులై ప్రీతిని కలిగించేటువంటి సాధకుడు, మానవుడు ఎవరైతే ఉంటారో అటువంటి వాడికి శత్రువులు ఉండరు, రాక్షస పీడ ఉండదు, దుర్మార్గుల పీడ, బాధ అనేటువంటిది ఉండనే ఉండదు కదా. నారయోభిభవంత్యేతాన్, ఏతాన్ అటువంటి సాధకుడికి, అటువంటి సజ్జనులకి అరయః న అభిభవంతి అసురాః. ఈ అసురాః అంటే, అసుర అనే పదం ఇక్కడ నారయః ఈ రెండు కలుపుకుంటే న ఆరయః అసురాః. అరి అంటే శత్రువు, అరిహి అరి అరయః అంటే శత్రువులు. ఎవరు శత్రువులు అంటే రాక్షసులు. దేవతలకి శత్రువులు రాక్షసులు, సజ్జనుడు అయినటువంటి వాడికి శత్రువులు దుర్జనులు. అటువంటి రాక్షసుల వంటి ప్రవర్తన కలిగినటువంటి దుర్జనుల నుండి, శత్రువుల నుండి న అభిభవంత్యేతాన్, ఇటువంటి సజ్జనులకి, శ్రీకృష్ణ పరమాత్ముని ఆశ్రయించిన సజ్జనులకి ఎటువంటి కష్టము ఉండదు. ఎలా అంటే విష్ణుపక్షాన్ ఇవాసురాః. విష్ణుపక్షాన్, శ్రీ మహావిష్ణువుని నిరంతరము ఆరాధించేటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో అటువంటి మహాభాగులు. దేవతలకందరికీ శ్రీ మహావిష్ణువు ఆరాధ్యదేవి. ఆయన్ని నమ్ముకుంటే చాలు, ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరికి. బ్రహ్మదేవుడు విష్ణువు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. విష్ణుపక్షాన్ ఇవ, దేవతలకి విష్ణుపక్షం వారైనటువంటి దేవతలకి అసురులు ఏమాత్రము ఏమీ చేయలేరు, ఎందుకంటే శ్రీ మహావిష్ణువు కాపాడుతూ ఉంటాడు. అట్లా శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే అసురుల నుండి, అరయః అసురః, శత్రువులైనటువంటి అసురుల నుండి, రాక్షసుల నుండి దేవతలను నిరంతరం ఎలా అయితే కాపాడుతూ ఉంటాడో అట్లా వీళ్ళందరూ కూడా ఇటువంటి మానవులు, శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పాద పద్మాలని ఆశ్రయించినటువంటి ప్రీతిని కలిగించేటువంటి కార్యక్రమాలు చేసే మానవులు ఇటువంటి శత్రువులు అనబడేటువంటి రాక్షస గుణాల నుండి, రాక్షసుల నుండి, దుష్ట శక్తుల నుండి తప్పకుండా విజయం పొందుతారయ్యా. అంటే కేవలం అక్కడ అరయః అనేటువంటి పదం మనం అంతఃశత్రువుల్ని, బాహ్య శత్రువుల్ని రెండిటిని చెప్పగలిగేటువంటి వాచనం. అందువల్ల శత్రుమర్ధన అంటారు సుందరాకాండలో. హనుమంతుని కీర్తిస్తూ మొట్టమొదటిలోని శత్రుకర్షణ, శత్రుమర్ధన. శత్రుకర్షణ అంటే శత్రువుని జయించినటువంటి వాడు. ఇంతవరకు ఎవరిని జయించినటువంటి ఆ శత్రువుని యుద్ధము చేయలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని జయించినటువంటి ఆ హనుమంతుడికి ఆ పదం వాల్మీకి వాడేశాడు, శత్రుకర్షణ. ఏమిటా శత్రువులు అంటే అంతఃశత్రువులు, లోపల ఉన్నటువంటి కామక్రోధాదులైనటువంటి అంతఃశత్రువులు, అరిషడ్వర్గాన్ని జయించడం ఏదైతే ఉంటుందో అలా సులభంగా జయించవచ్చు. ఎవరిని తరిస్తే అంటే బయట ఉన్న శత్రువులు ఏముంది, సులభంగా జయించవచ్చు. కానీ లోపల ఉన్నటువంటి శత్రువుని జయించాలంటే ఈయన తప్పకుండా ఆశీర్వాద బలం తప్పకుండా, ఈయన అనుగ్రహం ఉంటే అంతఃశత్రువుని కూడా జయించవచ్చు. నారయోభిభవంత్యేతాన్ విష్ణుపక్షాని వాసురాన్. అందువల్ల ఈ విధంగా గర్గాచార్యుల వారు నందుడికి చెప్తూ, తస్మాన్ నంద కుమారోయం నారాయణ సమో గుణైః
శ్రియా కీర్త్యానుభావేన తత్కర్మసు న విస్మయ. తత్కర్మసు న విస్మయ. ఆయన లీలల్ని చూసి ఆశ్చర్యపోమాకు నాయన అని చెప్పి కూడా చెప్పి వెళ్ళాట గర్గ పురోహితుడు. తస్మాత్ అందువలన హే నంద అంటూ ఈ కుమారుడి యొక్క నామకరణ మహోత్సవంలో గర్గాచార్యుల వారు నందుని ఉద్దేశించి తస్మాన్ నంద హే నంద కుమారోయం, నందకుమారుడైనటువంటి నీ కుమారుడు, ఈ కుమారుడి యొక్క ఆకారం అవతారం సాక్షాత్ నారాయణాంశ. నారాయణ సమో గుణై, గుణాలలో శ్రీమన్నారాయణుడితో సమానమైనటువంటి వాడు. నారాయణ సమో గుణై, నారాయణ యొక్క ఒక అంశ. కేశవ క ఈశ కేశ, మామూలుగా కేశం అంటే వెంట్రుక. శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే ఒక కేశము నలుపు తెలుపు రెండు కేశములు తీసి అలా ఒకటి బలరాముడుగా ఒకటి శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఉద్భవింపచేయడం జరిగింది, అందువల్ల కేశవ. ఇంకోటి కేశ క ఈశ, ఇంద్రియాలు జయించినటువంటి వాడు. అలాగే ఇక్కడ నారాయణ సమో గుణై, గుణములలో శ్రీమన్నారాయణుడితో సమానమైనటువంటి వాడయ్యా నీ కుమారుడు. ఎట్లాంటి గుణాలు? ఇంకా శ్రియా కీర్త్యా అనుభావేన తత్కర్మసున విస్మయ. చక్కటి శ్రియ ఐశ్వర్యములోను కీర్తిలోను, కీర్తి అన్నా యశస్సు అన్నా ఒకటి. అందుకే తల్లిదండ్రుల పేర్లు కూడా చూడండి మీరు. యశోద, ఆ పేరులోనే యశస్సు అనే పదం ఉంది. యశస్సు అంటే కీర్తి. దా అంటే ఇచ్చువాడు ఇచ్చునది. దా అంటే వరద అంటాం మనం. వరద అంటే వరములను ఎవరైతే ఇస్తారో ఆయన వరదుడు, వరద అని కీర్తిస్తూ ఉంటారు. అలాగే యశోద అంటే యశస్సుని ఇచ్చేటువంటి తల్లి యశోదామాత. అట్లాంటి యశోదాతనయుడికి కీర్తి తక్కువ. శ్రియా కీర్త్యానుభావన, పైగా తండ్రి పేరు నంద. నందము అంటే నంద. నందుడు అంటే అమితమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. సాధారణంగా ఎవరైనా ఒక హాస్యాస్పదమైనటువంటి వాక్యాలు మాట్లాడిన తర్వాత మనం నవ్వటం అనేటువంటిది ఆనందం కాదు. ఈ ఆనందం అలౌకికమైనటువంటి ఆనందాన్ని ఎవరైతే కలిగిస్తారో ఆయన నందుడు అనబడతాడు. అలౌకికమైన ఆనందం, లౌకికమైనటువంటి ఆనందాలు కాదు. అలౌకికమైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది? ఎంతో మోక్ష స్థితికి వచ్చినటువంటి వాడు పరమాత్మను లోపల దర్శించుకుంటే ఆ ఆనందానుభూతి ఏదైతే ఉంటుందో అది అలౌకికమైనటువంటి ఆనందం. లోపల ఉన్నటువంటి పంచకోశాలలో చిట్ట చివరి కోశం అదే ఆనందమయ కోశం. అటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి వాడు ఎవరై అంటే నందుడు. వాళ్ళ పేరు కూడా నందుడు, యశోద. యశోదానందుల యొక్క తనయుడు ఇటువంటి నారాయణ గుణాలతో కూడుకున్నటువంటి వాడు. ఎంత తపస్సు చేసుకుంటే గాని వాళ్ళకంతా నంద యశోద ఆ పేర్లు కూడా వస్తాయి. ఎంత తపస్సు చేసుకున్నారు, ఈ పరమాత్మని ఈ విధంగా పెంచుకున్నారు. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి శ్రియా కీర్త్యానుభావేన తత్కర్మసు న విస్మయ. ఐశ్వర్యములు గాని, సౌందర్యము చేత వలన గాని, కీర్తి ప్రతిష్టల వలన గాని, ఇటువంటి వాటి వలన ఎక్కడా కూడా లోటుపాట్లు ఉండవు. అభివృద్ధి చెందుతూనే ఉంటాయి ఆయన కీర్తులు, ఆయన లీలలు. పుట్టినప్పటి నుంచి, పుట్టడం ఏమిటి, గర్భవాసుడు గర్భంలో ధరించినప్పటి నుంచి ఆయన లీలలు చూపిస్తూనే ఉన్నాడు. చూసారు, ఇప్పుడు నందుడు కేవలం శ్రీకృష్ణ పరమాత్ముడి గురించే వర్ణిస్తున్నాడు, బలరాముడి గురించి ఏం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు కేవలం శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి అడిగారు. అలాగే ఇవి చెప్పాడు అంటే బలరాముడిని కూడా చెప్పినట్టేలే అలా భావించాం. ఎందుకంటే ఆయన దేవకీ పుత్రుడే, దేవకీ గర్భం నుంచి రోహిణి గర్భంలోకి మార్చబడినటువంటి వాడు యోగమాయ ద్వారా. శ్రియా కీర్త్యానుభావేన తత్కర్మసు న విస్మయ. కాబట్టి ఈయన చేసేటువంటి కర్మలు, లీలలు ఏవైతే ఉన్నాయో ఆ లీలలు మహాద్భుతమైనటువంటి లీలలు. వాటిని చూసి మీరు అంతగా ఆశ్చర్యపోవక్కర్లేదయ్యా అని కూడా చెప్తున్నాడు, సూచిస్తున్నాడు. అంత ఆశ్చర్యపోమాకండి, ఇవన్నీ ఆయనకి అతి సామాన్యం, అత్యంత సామాన్యమైనటువంటి విషయాలు ఈ లీలలన్నీ కూడా. ఇంకా ముందు ముందు ఇంకా ఎన్ని ఉంటాయో, ఇంకా పసిప్రాయంలోనే ఈ విధమైన లీలల్ని చూపిస్తే, కాబట్టి అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారు. తర్వాత ఇత్యర్థామాం సమాదిశ్య గర్గే చ స్వగృహం గతే మన్యే నారాయణస్యాంశం
కృష్ణమక్లిష్టకారిణం ఇత్యర్థ. ఇతి ప్లస్ అర్థ, ఇతి ప్లస్ అర్థ ఇత్యర్థ. అర్థ అనే పదానికి అర్థం సాక్షాత్తు, స్వయంగా గర్గాచార్యులు వారే స్వయంగా చెప్పిన మాటలు ఇవన్నీ అంటూ చెప్తున్నాడు నందుడు. ఇత్యర్థ మాం సమాదిశ్య, ఈ విధంగా నాకు ఈ విధంగా నన్ను ఉద్దేశించి చెప్పి గర్గ పురోహితుడు వారు ఆదేశించి, ఈ నామకరణం కూడా రహస్యంగా చెప్తున్నాను, ఈ వివరాలు కూడా నీకు రహస్యంగా చెప్తున్నాను ఆయన, ఎందుకంటే కంసుడి వలన ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉండు. ఎన్ని అవాంతరాలు వచ్చినా స్వామి మిమ్మల్ని రక్షిస్తాడు, మీ కష్టాలు తీరుస్తాడు. ఇత్యర్థామాం సమాదిశ్య, ఈ విధంగా నన్ను ఉద్దేశించి ఆజ్ఞాపించి, గర్గేచ స్వగృహం గతే, గర్గ పురోహితుల వారు స్వగృహం గతే, ఆయన తన ఇంటికి, తన నివాసానికి వెళ్ళిపోయిన తర్వాత ఆశ్రమానికి, అప్పటి నుంచి ఆ రోజు నుంచి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి నేను శ్రీమన్నారాయణుడిగా ఆరాధిస్తున్నానయ్యా అంటూ నందుడు దండం పెట్టాడు ఒకసారి. మన్యే నారాయణస్యాంశం కృష్ణమక్లిష్టకారిణం. కృష్ణం ఎట్లాంటి కృష్ణుడు? అక్లిష్టకారిణం. అక్లిష్టం, క్లిష్టము అంటే కఠినం, కష్టమైనటువంటి, అత్యంత కష్టమైనటువంటి కార్యములను కూడా అక్లిష్టం, అత్యంత సులభంగా సాధించగలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి కృష్ణ పరమాత్ముణ్ణి, అమ్మో ఇంత రాక్షసుణ్ణా, ఈ రాక్షసుని అఘాసురుణ్ణా, వీళ్ళనా వాళ్ళనా ఎలా చంపుతాం, ఎలా సాధిస్తాం అనుకున్నటువంటి కార్యాలను కూడా క్లిష్టము లేకుండా సులభతరంగా చేయటంలో నేర్పలేనటువంటి కృష్ణ భగవాను నారాయణస్యాంశం మన్యే. మన్యే అనే పదానికి అర్థం భావించుట. ఆ రోజు నుంచి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని సాక్షాత్ నారాయణాంశగానే భావిస్తున్నాను. ఇదంతా వసుదేవుడికి దేవకికి అయితే గర్భంలో అలా జన్మించంగానే చతుర్భుజాలతో జన్మించాడు కాబట్టి వసుదేవుడికి తెలుసు, కానీ నందుడికి తెలియదు. గర్గాచార్యుడు వారి వచ్చి ఆయన నామకరణ మహోత్సవంలో, పరమాత్ముని నామకరణ మహోత్సవంలో చెప్పినప్పుడు మాత్రమే నందుడికి తెలిసింది. అప్పటి నుంచి నారాయణ అంశగా ఆరాధిస్తున్నాడు. మన్యే నారాయణస్యాంశం కృష్ణమక్లిష్టకారిణం. ఇక్కడ సులభకారణం సుఖకారణం అని పెట్టవచ్చు, కానీ ఇక్కడ కృష్ణ అనే పదం వేశారు కాబట్టి అక్లిష్టకారిణం, రెండు అక్షరాలు క్లిష్ట కృష్ణ. అక్కడ కూడా చూసారా, దుర్గమం, దుర్గమమైనటువంటి వాటి నుంచి రక్షించేటువంటి. అంతేకాకుండా సుఖాలని, కేవలం సుఖాలు ఇస్తే దాని విలువ ఏం తెలుస్తుంది? పక్కన కష్టాలు కూడా ఇచ్చి ఆ కష్టాల నుంచి దాటించి సుఖాలు ఇస్తే అప్పుడు దాని విలువ తెలిసి వస్తుంది. కాబట్టి అక్లిష్టకారిణం. స్వామి కష్టాలు కూడా ఇస్తారు, అప్పుడప్పుడు పరీక్షలు కూడా పెడుతూ ఉంటారు. ఓహో ఇది స్వామి పెట్టిన పరీక్ష అనుకుని స్వామిని శరణు వేడుకొని ఆ పరీక్ష నుంచి స్వామి అనుగ్రహంతో సులభంగా దాటవేసేటువంటి సాధకుడు ఉండాలి. అట్లాంటి వాడు కృష్ణ పరమాత్మ. రెండు చూపిస్తాడు మీకు. ఇది నందవచ శ్రుత్వా గర్గగీతం వ్రజౌకసః దృష్టశ్రుతానుభావాస్తే కృష్ణస్వామి తేజసః ముదితా నందమానర్చుః కృష్ణం చ గత విస్మయా. వాళ్ళ సందేహాలన్నీ పటాపంచలైపోయినాయి వ్రజవాసులు. ఓహో, కాబట్టి ఇన్ని అద్భుతాలు చేయగలిగాడు స్వామి. ఇది నందవచ శ్రుత్వా గర్గగీతం వ్రజౌకసః. వ్రజవాసులందరూ గర్గాచార్యుడు చెప్పినటువంటి ఈ వచనాలని శ్రుత్వా విని, నందుడి ద్వారా విని, దృష్టశ్రుతానుభావాస్తే, వాళ్ళు అంతకుముందు చూసినటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క లీలని, దృష్ట శృత చూసినవి విన్నవి, ఆయన అద్భుతమైనటువంటి లీలని అప్పుడు అనుభవంలోకి తెచ్చుకున్నారు. మనం ఇంకొకసారి గుర్తు చేసుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అమితమైనటువంటి తేజస్సును చూసి, ఆహా ఏం అద్భుతమైనటువంటి లీలలు, ఆ పరమాత్ముడు ఉన్నటువంటి నేలలో మనం సంచరిస్తున్నాం, ఆ పరమాత్ముడితో కలిసి జీవిస్తున్నాం, ఇంతకంటే అదృష్టం ఏముంది. ముదితాహ, ఆనందించిపోయారు, పరమానంద భరితులయ్యారు. ముదితానందమానర్చుః, వెంటనే నందుడికి అర్చన చేశారు. ఇట్లాంటి బిడ్డను నువ్వు పెంచుతున్నావు, సాగుతున్నావయ్యా అని చెప్పి ముదితానందమానర్చుః. అంతేకాకుండా నందకుమారుడైనటువంటి శ్రీకృష్ణుని మనసారా ధ్యానించేశారు. కృష్ణం చ గత విస్మయా, ఆ కృష్ణుని అప్పటి నుంచి సాదరంగా కొనియాడుతూ ఏ సందేహాలు లేకుండా పరమాత్ముడిగా ఆరాధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముని యదువీరులందరూ కూడా, ప్రజోకసులందరూ కూడా. ఈ విధంగా చివరికి ఫలశ్రుతిరాగా అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు. దేవే వర్షతి యజ్ఞ విప్లవరుషా వ్రజ
వజ్రాస్మ పర్షానిలైః సీదత్పాల పశుస్త్రీ సీదత్పాల పశుస్త్రీ ఆత్మశరణం దృష్ట్వానుకంప్యుత్స్మయన్ దృష్ట్వానుకంపీ ఉత్స్మయన్ విడదీస్తే దృష్ట్వానుకంప్యుత్స్మయన్ ఉత్పాఠ్యైకకరేణ శైలమబలో లీలోచ్చిలీంద్రం యథా బిభ్రద్గోష్టమపాన్ మహేంద్రమదభి ప్రియాన్న ఇంద్రో గవాం బిభ్రద్గోష్టమపాన్ మహేంద్రమదభిత్ ప్రియాన్న ఇంద్రో గవాం. ఈ శ్లోకంలో ఎక్కడ శ్రీకృష్ణుడు అనేటువంటి పదం లేదు. ఎక్కడుందో మీరే కనుక్కోవాలి. దేవే వర్షతి యజ్ఞ విప్లవరుష వజ్రాత్ అస్మ పర్ష అనిలైః. ఇహ వర్షతి దేవే అనే పదానికి అర్థం ఇక్కడ దేవేంద్రుడు. కోపించినటువంటి దేవేంద్రుడు తన ప్రతాపాన్ని చూపిస్తే ఓ పక్కన శ్రీకృష్ణ పరమాత్ముడు 7 రోజులు అవలీలగా ఆ పర్వతాన్ని ఎత్తి అలా పట్టుకుంటే శైలాన్ని గోవర్ధనగిరిని అలా ఎత్తినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మనల్ని అనుగ్రహించుగాక, ఆ గోవిందుడు మన ఎడల ప్రసన్నుడై మనల్ని రక్షించుగాక అని ప్రార్థనా శ్లోకం ఇది. దేవే వర్షతి దేవేంద్రుడు వర్షించగా ఎప్పుడు యజ్ఞ విప్లవ ఋష అంటే కోపం. నాకు యజ్ఞం చేయరా, గిరికి యజ్ఞం చేస్తారా, గోవులకి యజ్ఞం చేస్తారా, చూడండి ఏం చేస్తాను అని చెప్పి యజ్ఞ విప్లవం. విప్లవం అంటే తెలిసిందేగా మీకు, విప్లవకారుడు. మొదటి విప్లవకారుడు దేవేంద్రుడే. యజ్ఞ విప్లవ ఋష కాబట్టి కోపాన్ని ప్రకటించినటువంటి దేవేంద్రుడు వజ్రపాతాల లాంటి పిడుగులని, వర్షాన్ని, గాలిని, మరుత్తులతో గాలిని, ఈ విధమైనటువంటి అంతా బృందావనం అంతా కూడా నిండిపోయేట్టుగా చేస్తే ఎంత బాధలు పడ్డారు ఆ గోపాలకులు. సీదతి అంటే బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు. సీదత్పాల పశుస్త్రీ ఆత్మశరణం. సీదత్పాల పశుస్త్రీ పశువులు, పసిపిల్లలు, లేగదూడలు, వృద్ధులు, స్త్రీలు, మొత్తం వ్రజవాసులందరూ కూడా ఎంతో కష్టపడితే, బాధపడితే ఆత్మశరణం చివరికి ఆయన్ని శరణ వేడితే, పరమాత్మని శరణ వేడితే దృష్ట్వా అనుకంపి వాళ్ళ బాధలు చూసి ఆ ఇంద్రుడి యొక్క అహంకారము చూసినటువంటి పరమాత్ముడు అనుకంపతో, దయతో అనుకంపి ఉత్స్మయన్. స్మయన్ అనే పదానికి అర్థం ఏంటంటే చిరునవ్వు. ఒక చిరునవ్వు నవ్వి ఇంద్రుడికి గుణపాఠం చెప్పాలి, అంతే కదా, వీళ్ళని రక్షించాలి. ఇదెంత పని. ఉత్స్మయన్ ఒక చిరునవ్వు నవ్వి ఉత్పాచేకరేణ శైలమ బలో లీలో చిలీంద్రం యథా. మళ్ళీ వచ్చింది చిలీంద్రం అనేది. చిలీంద్రం అంటే పుట్టగొడుగు. ఒక చిన్న పుట్టగొడుగు మదించినటువంటి ఏనుగు ఓ పద్మాన్ని ఎత్తినట్టు అని పూర్వపు అధ్యాయంలో వచ్చింది. ఉత్పాట్యేకరేణ ఒకే చేత్తో ఆయన అతి లీలగా ఆ గోవర్ధనగిరిని శైలం అబలహ. ఇక్కడ అబల అనే పదం శైలం అబలహ. అబలహ అనే పదానికి అర్థం ఇక్కడ అబల అంటే స్త్రీ. లా అనే అక్షరానికి గనక దీర్ఘం తీస్తే స్త్రీ అండి. అబలహ అని విసర్గలు పెట్టారు అక్కడ, ఓకారంలో విసర్గం ఉంది. అంటే అప్పుడు బలం లేనివాడు, చిన్న పిల్లవాడు అని అర్థం. ఇక్కడ అబల అని దీర్ఘం వస్తే గనక స్త్రీ అని. ఉత్పాట్యేకరేణ శైలమబలహ అంటే బలం లేనటువంటి వాడు, సన్నగా ఉన్నాడు బాలకృష్ణుడు అప్పటికి. 7 ఏళ్ల పసిప్రాయం, చిన్నపిల్లవాడు. ఇంకా అట్లాంటి ఆ పిల్లవాడు కాస్త మహాపర్వతాన్ని కాస్త ఉత్పాట్య ఒక్క చేత్తో అలా పైకెత్తి, ఎలా లీలో చిలీంద్రం యథ ఒక లీలగా ఓ పుట్టగొడుగుని పైకెత్తినట్టుగా పైకెత్తి పారేశాడు. అట్లా ధరించినటువంటి శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముడు మనల్ని అనుగ్రహించుగాక. బిభ్రద్గోష్టమపాన్ మహేంద్ర మదభి. మహేంద్ర మదభి. మదము అంటే పొగరు, గర్వం. ఎవరి మహేంద్రం, ఎవరి గర్వం? మహేంద్ర మదభి. మహేంద్రుడి యొక్క మదంని మొత్తం అంతా కూడా సమూలంగా నాశనం చేసినటువంటి వాడు. అయినా కూడా ఇంకా కొంచెం అడ్డుపెట్టాడు. ఆయన మదం ఇంకొంచెం ఉంది. తర్వాత ఇంకా 2 చేయవలసినటువంటి సత్కారాలు ఉన్నాయి ఇంద్రుడికి. బిభ్రద్గోష్టమపాన్ మహేంద్ర మదభి ప్రియాన్. ప్రియాన్ అనే పదానికి అర్థం మనల్ని రక్షించుగాక, మనల్ని అనుగ్రహించుగాక. ఎవరు? నహ ప్రియాన్ మనల్ని రక్షించుగాక. ఎవరు రక్షించాలంటే ఇంద్రోగవాం అన్నారు. కృష్ణుడు అనే పదం లేదు ఎక్కడ కూడా. ఏమని పెట్టారంటే గవాం ఇంద్ర అని పెట్టారు అక్కడ.
గోవులకి ఎవరైతే ప్రభువో, దేవేంద్రుడు మహేంద్రుడు కాదు, ఈయన గోపాలేంద్రుడు. అట్లాంటి గవో ఇంద్రాం, గోపాలకులకి. గో అనే పదానికి అర్థం ఇంకా మనం చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో, పృథివీ అని అర్థం. గో అంటే ఇంద్రియాలు అని అర్థం. గో అంటే గోవులు అని అర్థం. ఇటువంటి వీటన్నిటికీ కూడా అధీశుడైనటువంటి వాడు, ఇంద్రుడైనటువంటి ఆ శ్రీకృష్ణ ప్రభువు మనల్ని కాపాడుగాక, మనల్ని అనుగ్రహించుగాక. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే షడ్వింశోऽధ్యాయः సమాప్తः. స్వస్తి ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. చాలా బాగుంది. నమస్కారం. నమస్కారం సార్. బాగుంది. నమస్తే గురువు గారు. నమస్కారం.